సార్ రాజధాని ఉన్న ప్లేసు తాడికొండ నియోజకవర్గం. అంటే ఈ ఎమ్మెల్యే గారికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ కోణంలో ఇప్పుడు లీగల్ సెల్కి సంబంధించి కూడా మీరే ఇన్ఛార్జ్. మరి ఈ రాజధాని అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఎన్ని రానున్న రోజులు విజనరీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండబోతున్నారు? మీరు ఈ 6 monthsలో చూసారమ్మా. దానికి అసలు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రాజధాని తీసి పక్కన పెట్టండి. రాజధాని శ్మశానం అన్నారు. శ్మశానాన్ని చక్కగా ఇప్పుడే మొత్తం జంగిల్ క్లియర్ చేశారు. రేపు సుందరంగా పార్క్ ఒక అద్భుతమైన కళాఖండంగా సృష్టించడానికి రెడీ చేస్తున్నారు. అది వేరే విషయం. దాన్ని తీసి పక్కన పెట్టినా ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా సరే, ఏ పురపాలక సంఘాల్లో అయినా సరే, ఏ విలేజ్లో అయినా సరే, రోడ్డు ఎక్కడైనా మనం సురక్షితంగా పోయి రాగలమా అనే పరిస్థితి ఉందా ఇంతకుముందు? ఇప్పుడు ఈ 5-6 నెలల్లో కనీసం గుంట్లన్న పూడ్చి రోడ్లు సదులు చేసి ప్యాచ్ వర్కులు చేశారు కదా. ప్లస్ ఇంకా అలా కాకపోతే ఇప్పుడు రైతులనే తీసుకుందాం. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినోడిని. ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మిరపకాయలు పండించే రైతుకి టార్బోల్ పట్లు కానీ, పవర్ స్పేర్లు కానీ సబ్సిడీలో వచ్చాయి. ఒక 14,000 ఉంటే 6,000 7,000కి వచ్చాయి. అదే పట్ట ఒక 15,000 ఉంటే 5,000 6,000కి అట్లా వచ్చాయి. ఆ విధమైన సబ్సిడీలు ఉన్నాయి. డ్రిప్ సబ్సిడీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు. ఓరకట్ట ఎంగిలి మెతుకులు ఇసురుతూ ఉన్నారు. ఏది ఆ సంక్షేమ పథకాలని పేరు పెట్టి ఒక 4 పథకాలు ఇసురుతూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటి అన్నిటికీ పూర్వవైభవం తీసుకొచ్చి ఇప్పుడు అవి కాదు ముఖ్యం, అవి సోమరిపోతనం నేర్పుతాయి. ఒక వ్యక్తి చేసే పనిని సపోర్ట్ చేస్తా ముందుకు పోతే డెవలప్మెంట్ వస్తుంది, వ్యవస్థ బాగుపడింది. ఇది సంపద సృష్టించాలి వ్యవస్థ. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది. నేను ఇంట్లో కూర్చోబెట్టి అందరికీ డబ్బులు పంచుతా ఉన్నాను. కరెక్ట్ 4 ఏళ్ళు తర్వాత ఏం చేస్తాం? ఆ పొలాన్ని దున్నితే 10 మందికి అందులో ఒక వ్యాపారం అవుతుంది. అందులో 10 మంది పని చేస్తారు. అవును, ఇక్కడ తినొచ్చు. ఇలాగా ఇప్పుడు బాబు గారు చేసేది విజనరీ ఇదే. అంతే. ఆయన విజనరీకి మనం ఒక్కటే చూడొచ్చు. కూటమి ప్రభుత్వం ముందు, కూటమి ప్రభుత్వం తర్వాత ఆయన ఒక్కసారి 6 నెలలు మీరు చూసుకోండి. పెన్షన్ నీళ్ళు అన్నాడు, ఆయన నీలేడు అన్నారు. 1st తారీఖు వేస్తున్నాడుగా, మరి మొత్తం ఖాళీ చేసి వెళ్ళాడు. 1st తారీఖుకి నేను ఒక ప్రోగ్రామ్ చేశానండి. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక ఆయన మున్సిపల్ ఆయనంతటా ఆయనే కూటమి ప్రభుత్వం వచ్చిన జీతాలు పడిన వెంటనే ఫస్ట్ టైం అండి 5 సంవత్సరాలు నాకు జీతం మాకు 1వ తారీఖున పడిందని ఆయనంతటా ఆయన వచ్చి అది ఈరోజు మిలియన్లోకి వెళ్ళిపోయింది. నేను సంతోషంగా ఫీల్ అయింది ఏంటంటే, నేను నా స్నేహితుడు ఒక అతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉండేవాడు. నేను ప్రజావేదికలో పనిచేసి పొద్దున్నే వాకింగ్ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఉదయం తిరిగి మళ్ళీ 8:30కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తిరిగే క్రమంలో బాబు గారిని దూషించేవాడు. మా అన్న వస్తున్నాడు, సిపిఎస్ రద్దు అనేవాడు. ఎరా బాబు, సిపిఎస్ ఏం చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. మీరంతా విద్యావంతులు, మీరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా ఉంటే ఎట్లా అంటే, లేదు మా అన్న చెప్పాడంటే చేస్తాడు, మా అన్న మాట తప్పడం మడెం తిప్పడం అని అన్నాడు. చివరికి మడెం లేదు, మాట లేదు. ఇప్పుడు ఆయన బాబు గారు ఆ రోజు చెప్పాడు క్లియర్ కట్గా. కానీ చివరికి దేహీ ఏ రోజు ఏ నెలలో ఏ తారీఖున జీతం వచ్చింది, ఈ నెలలో వచ్చిద్దా, 2 నెలలకు వచ్చిద్దా, 3 నెలలకు వచ్చిద్దని కూర్చొని కాల్ముక్త బాంచింది నా జీతాలు ఏంటి అనే పరిస్థితికి తీసుకొచ్చాడంటే, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఏమో అన్నం పెట్టి ఆదరిస్తేనేమో వాళ్ళు ఆయనకి కాదు అన్నారు. ఆ రోజున ఇతను కొట్టి భయపెడితే చక్కగా పనిచేశారు. మేమే సాక్షి అండి. ఓటింగ్ వచ్చినట్టు మేము గ్రౌండ్లోకి వెళ్ళిపోయాం. ఎంతమంది వాయిస్లు అంటే 1వ తారీఖు మాకు జీతం పడింది, ఎన్నాళ్ళకు మేము సంతోషంగా టైంకి పడింది. అది పిల్లం బిడ్డలు అందరు ఎదురు చూసేవాళ్ళట, ఏంటి ఖర్చులు అవన్నీ. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మాకు ఈ పథకాలు కూడా అక్కర్లేదు, మా జీతం వస్తే చాలా అని కూడా అనేసారు కూడా. ఇప్పుడు సపోజ్ గృహ నిర్మాణం ఉంది, ఇసుక దందాలు జరిగినాయి, 60,000 70,000 లారీ అమ్మిన సందర్భం ఉంది. ఒక ఇల్లు గట్ల పని చేసుకునే కార్మికుడు పని లేదు, ఇనువ వ్యాపారస్తుడికి ఇనువ అమ్ముకోవడం లేదు. ఇప్పుడు అట్లా అవన్నీ ఒక ట్రేడ్ సైకిలే కదా. అవన్నీ జరుగుతూ ఉంటేనే కదా రెవెన్యూ జనరేట్ అయ్యేది. రెవెన్యూ జనరేట్ అయితేనే కదా ఆయన జీతాలు వేయగలిగేది. అవన్నీ కానప్పుడు ఏం చేయగలుగుతాడు? రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లోనే కూటమి ప్రభుత్వం బీట్లించబోతుంది. కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిశారు కదా, బీట్లించబోతుంది. అంటే విడిపోతారంట. అది జగన్మోహన్ రెడ్డి. నేను మొబైల్ చూస్తూ ఉంటుంటే ఒక యూట్యూబ్ దాంట్లో వస్తుంది, జగన్కి ఇదే నెక్స్ట్ జరగబోతుంది, కూటమి ప్రభుత్వాన్ని బీట్లించడం జరగబోతుంది, అదే ఇద్దరు విడిపోతుంది అన్నట్టుగా అదంతా టైటిల్ అట్లాగే ఉంది. అమ్మా, ఇప్పుడు సోషల్ మీడియా గురించి మీకు తెలియదు లేదు.
ముందు ఒక కాన్సెప్ట్ అంట పంపిస్తారు, అది చిలికి గాని వాళ్ళలాగా 10 మందిలో జనంలోకి మైండ్లో ఇంజెక్షన్ చేస్తారు. అదంతా ఏంది? అప్పుడు ఆ పీకే ఆడిన డ్రామా. పీకే కూడా లాస్ట్కి పశ్చాత్తాపడ్డాడు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నేను పాపం చేశాను ఆంధ్రప్రదేశ్కి అని. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాండింగ్ వేరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు గెలిచినా కానీ ఈక్వల్ టు సీఎం రేంజ్లో ఆయనకి గౌరవిస్తున్నాడు. గౌరవం ఇయటం కాదు, వాళ్ళిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ శ్రేణులకు ఒక్కటే చెప్తున్నారు, ఇది 15 సంవత్సరాలు కలిసి ఉండే ప్రభుత్వం, మీరు ఎక్కడ ఎక్కువ తక్కువలు మాట్లాడొద్దు, ఇది అలా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అని చెబుతున్నాడు ఆయన. అదేవిధంగా బాబు గారు కూడా అలా క్రమశిక్షణగా ఉండాల్సిందే. కార్యకర్తలు మనకి మన ఇంట్లో అన్నదమ్ములు లాంటివి, అందరం అన్నదమ్ములం, అట్లా ఉండాల్సిందే అనే ఒక మంచి బాండింగ్ ఉందమ్మా ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా గత రాబోయే 2-3 ఎలక్షన్లు కూడా వీళ్ళంతా కలిసే ఉంటారు. సార్ నేను కొంత కమ్యూనిటీ వాళ్ళతో అంటే కాపు కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఒక డౌట్, అంటే 2 పార్టీలు కలిసింది కాబట్టి 3 పార్టీలు కలిసింది కాబట్టి సీఎం అనేది కూడా ఉంటూ ఉంటుంది ఎంతో కొంత. ఈసారి 2 సంవత్సరాలు అటు చేశాక ఈసారి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం వాళ్ళు మాకు ఉండదా చూడాలని ఈసారి చేయబడి నాకంటే నేను అనకూడదు, కానీ ఏంటంటే నాకు ఇలాంటి ఆఫ్ ద రికార్డ్ నాకు వస్తున్నాయి అవి. కాదమ్మా, ఉంటుంది, కార్యకర్తకు ఉంటుంది. ఇంతకుముందు కూడా సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏం చెప్పాడు ఆయన? అరే బాబు, ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే, నేను 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే నన్ను మీరు గెలిపించలేకపోయారు, మన స్థాయి ఎంతో ఆలోచించి ప్రవర్తించండి, మన స్థాయి ఇది కాబట్టి మనకున్న ఓటింగ్ ఇది, మనం దానికి తగ్గట్టుగా మనం గ్రౌండ్ లెవెల్లో ఎదిగే పరిస్థితి రావాలి, మనం కలిసి పనిచేసే పార్టీతో కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి, అలా ఇష్టం లేని వాళ్ళు ఎవడైనా ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోండి అని చెప్పాడు ముందే. అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆయన ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయనకేం చెప్పాడు? ప్రతిపక్ష పార్టీ ఏం చెప్పింది? నిన్ను ఏ రోజు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టనేమన్నారు, అసెంబ్లీలో అడుగు పెడతాం కాదు తాకనేమన్నారు. అలాంటి వ్యక్తి అలా ఉప ముఖ్యమంత్రి. మరేంటి? అదేంటంటే ఆయనకున్న డెడికేషను, బాబు గారితో ఉన్న బాండింగు, అలానే బీజేపీతో కోఆర్డినేషను, ఈయన బీజేపీతో కూడా చేసిన అనుసంధానం కానీ, వాళ్ళతో కలిసిన వాళ్ళ మధ్య నడిపించిన రిలేషన్ కానీ చక్కటి ఇది నడిచింది. అది ఎక్కడికి పోదు, ఆ బాండింగ్ అంతే కొనసాగేది. ఇంతకుముందు విడిపోయే తప్పు చేసామని అనేది ఒక భావన ఇద్దరిలో ఉంది. అది ఒక నెంబరింగ్లో మాట్లాడుకుందాం. తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ మీద ఎన్ని కేసులు పడి ఉంటే ఒక నెంబర్, 5 సంవత్సరాల్లో ఒక నెంబర్? మా జనసేన ప్రభావం కొంచెం తక్కువైన మన తాడికొండ నియోజకవర్గంలో. అంటే సపోజ్ మా ఊరు ఉంది బండారపల్లి, మా ఊళ్ళో ఉంటే మొత్తం 3,300 ఓటింగే ఉంది. 3,300 ఓటింగ్లో జనసేన ఓట్లు 110, 120 ఉన్నాయి. అంటే అట్లా టోటల్గా వచ్చేటప్పటికి జనసేన ప్రభావం తక్కువ. అంటే మ్యాక్సిమం ఉంటే ఒక 5-6 వేల ఓట్లు ఉండొచ్చేమని అనుకున్నాం. కానీ ప్రభావం తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు కూడా కలిసి పనిచేశారు. కేసుల పరంగా వస్తే అవి కౌంట్ అయితే నాకు దాదాపు 100 కేసులు అయితే వేశారు, దాదాపు 100 పడ్డాయి, కనీసం 100లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ కేసులన్నీ కూడా ఎలక్షన్ కేసులు పెట్టినా, ఏ కేసులు పెట్టినా కానీ తర్వాత సబ్సిక్వెంట్గా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇంతవరకు ముందుకు రావటం అవి జరగల. ఫాల్స్ కేసుల కింద కొన్ని తీసేయటం, అంటే ఎంక్వైరీలో ఫాల్స్ కేసులు అని తెలిసినాయి అవన్నీ. సార్ ఒక డౌట్ సార్, మాట్లాడితే ఎస్టీ/ఎస్సీ కేసు, అసలు ఎస్టీ/ఎస్సీని ఎవరిని కించపరచరు, కానీ ఈ కేసు పెడుతూ వాళ్ళని అలాగా ఎందుకు ఇలాగ ఎస్టీ/ఎస్సీ కేసు, అమ్మో ఎస్టీ/ఎస్సీ కేసు ఏంటిది, ఎలా పెడితే నిజంగానే ఏ వ్యక్తినైనా ఇరికించేయచ్చా? కాదమ్మా, ఒకప్పుడు అంటే ఎస్సీ/ఎస్టీ కేసు ఆ విధంగా ఫాల్స్ కేసులు ఫైల్ అవుతున్నాయనే ఉద్దేశంతోనే దాని మీద అమెండ్మెంట్స్ వచ్చినాయి చాలా. ఒకప్పుడు ఏంటంటే ఎస్సీ/ఎస్టీ కేసు పెడితే బెయిల్ ఉండేది కాదు, యాంటిసిపేటరీలు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. కానీ ఎస్సీ/ఎస్టీ కేసులు కూడా 7 years లోపు వచ్చే వాటిలో విత్ ఎస్సీ/ఎస్టీ కేసుతో 7 years వచ్చే వాటికి 41 నోటీస్ ఉంది ఇప్పుడు ఉంది. అలానే ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టగానే సరికాదు, ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని నిరూపించుకోవడం, అంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఎస్సీ/ఎస్టీ కేసు ఎప్పుడు అట్రాక్ట్ అవుతుందంటే ఆ దూషణలు అనేవి పబ్లిక్ ప్లేస్లో జరగాలి. ఆ పబ్లిక్ ప్లేస్ అనే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. పబ్లిక్ ప్లేస్ అంటే వరకు ఏదో ఇక్కడ కూర్చొని ఆఫీస్లో ఇప్పుడు నేను నా స్టాఫ్ ఒక 10 మంది లేదా నా అనుచరుల ముందు అన్నారనుకో, అది పరిగణలో తీసుకోరు. నా అనుచరులు
లేకపోతే ఒక పార్టీ వాళ్ళు ఒక కుటుంబంలో వాళ్ళు అయితే అది విజిబుల్ అది పబ్లిక్ కింద లెక్కలో సంబంధం లేని వాళ్ళు దేనికి సంబంధం లేని వాళ్ళు ఆ సమక్షంలో కించపరిచినప్పుడు మాత్రమే అది అట్రాక్ట్ అవుతుంది. అప్పటిదాకా అలాంటిదే రీసెంట్గా నేను ఒకటి గొర్లవారిపాలెంలో జరిగిన కేసు ఒకటి ఎలాబొరేట్ ట్రయల్ చేశా రీసెంట్గా, అది కొట్టేశారు కేసు కూడా. కొట్టేశారు. సార్ మీకు మన ఎలక్షన్కి గట్టి వర్క్ చేశారు, ఒక షాడోగా ధనాల శ్రవణ్ కుమార్కి ఒక రైట్ హ్యాండ్ ఏమో నాన్న చాలా వర్క్ చేశారు. ఈ కోణంలో చూసుకుంటే ఇక్కడ టీడీపీకి అంకిత భావంతో లీగల్గా కానీ పార్టీ పరంగా కానీ ఇన్ఛార్జ్గా తీసుకుని నియోజకవర్గంలో వర్క్ చేస్తూనే ఉన్నారు. సార్ మీకు ఏదైనా పదవి వచ్చేది ఉందా? మరి రాజధాని నియోజకవర్గంలో ఎంత వర్క్ డెడికేట్ చేస్తున్న మీకు ఏదైనా పదవి ఇలా ఇస్తే బాగుండు, లేదా నాకు ఇలా ఇస్తే ఇంకా చేయగలను, ఇలా 2 విధాలుగా ఉన్నాయి? అమ్మ, పదవి అంటే వర్క్ చేయడానికి పదవే ప్రామాణికం అయితే కాదు. ఇంకోటి అడిగారు ఏమని, శ్రావణ్ కుమార్ గారి రైట్ హ్యాండ్. శ్రావణ్ కుమార్ గారి మధ్యలో మేము ఎప్పుడు కూడా ఆయన హృదయంలోనే ఉంటాం. కానీ శ్రావణ్ కుమార్ గారిని బలవంతం చేసి నాకు ఇది అడగండి సార్ అని నేను ఎప్పుడు అడగను. నేను ఏ రోజైనా సరే నా సొంత పని కోసం అయితే నేను ఎప్పుడు వెళ్ళి అడగను. ఆయన ఏదైనా ప్రజలకు అవసరమైందే అడుగుతాను. ప్లస్ ఇంకోటి, ఆయన కూడా చాలా నిజాయితీ పరుడు, ప్లస్ ఆయన హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా నాకు రాష్ట్ర లీగల్ సెల్లో కూడా పోసాని వెంకటేశ్వర్లు గారు కానీ మా ఆఫీస్ ఓపెనింగ్ కూడా వచ్చారు. ఆయన గంటా రామారావు స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ కానీ, మన ఎమ్మెల్యే 4 ఆనంద్ బాబు గారు, తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, మా ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు, మన రామాంజనేయులు గారు అందరూ వచ్చారు. ఇంకా మిస్ అయ్యారు వాళ్ళిద్దరు. 1, 2 నజీర్ గారు కూడా నాకు బాగా పరిచయమే. మాధవ్ గారు పరిచయం. మాధవ్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో తిరుపతి వెళ్ళటం మూలాన రాలేకపోయారు. నజీర్ గారు ఆ రోజు ఏదో ఎక్కడో మీటింగ్లో ఇరుక్కుపోయి ఆగిపోయారు. అదేవిధంగా పెంసాన్ గారు అందుబాటులో లేకపోవటం, వాళ్ళ బ్రదర్ వస్తా విజయవాడలో అన్ఎక్స్పెక్టెడ్గా ట్రాఫిక్ లేట్ అయింది. ప్లస్ ఆయనకి ఏదో అర్జెంట్ కాల్ వచ్చి ఆ మీటింగ్ అటెండ్ అవ్వమన్నారు. మళ్ళీ పాపం ఆయన ఫోన్ చేసి మరీ చెప్పారు ఇంకొకసారి ఎప్పుడో వస్తానని. అలా అందరూ దృష్టిలో ఉన్నాం. అదేవిధంగా మా ఏజీ గారు కూడా నా ఆఫీస్కి ఓపెనింగ్ రావాలి, మా పీపీ గారు, హైకోర్టు పీపీ గారు ఇద్దరు రావాలి. ఆ రోజు వాళ్ళకి ఏదో అంటే వాళ్ళ వర్క్ అర్జెన్సీస్ని బట్టి హైదరాబాద్ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అట్లా అందరితో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎప్పుడు వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అనే పరిస్థితి అయితే నా దగ్గర నేను ఎప్పుడు నేను అడగల అలా. కానీ సరే వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే దానికి డెడికేటెడ్గా వర్క్ చేస్తాం. ఇవ్వకపోయినా బాధపడాం.